వ్యక్తి లోకంలో గౌరవం పొందాలి అంటే కొన్ని లక్షణాలు చెబుతున్నాడు విదురుడు. ఒక వ్యక్తి జీవితం బాగుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే తగిన వేషం. ఒక యువకుని వేషంలో ఉండొచ్చు, తప్పు లేదు. మాకు మళ్ళీ ఇంతంత పంచెలు కట్టుకోమని అనం. కానీ ఒళ్ళంతా పట్టేసే జీన్స్ ఎందుకండి పని లేక? అసలే వేడి ఎక్కువైన దేశం ఇది. దీంట్లో ఎప్పుడు ఒంటికి పట్టేసే దుస్తులు వేసుకోకూడదు. ఈ మాట అంటే దోషము అంటే చచ్చే వరకు ఇదే మాట అంట, ఏమైనా చేసుకోండి, ఇది మంచిదండి. దేశం మారవలసిందే. సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు. మన వేషధారణ సహా అన్నీ మారే వరకు దేశంలో మార్పులు రావు, బాగుపడవు. తగిన వేషం అంటే ఏమిటి? మనం ఉష్ణ దేశంలో ఉన్నాం, ఇంతకంటే సంస్కృతి సంప్రదాయం అని ఎవరిని బాధ పెట్టట్లేదు. ఇక్కడ ఉష్ణ దేశంలో ఉన్నాం, వేడి ఉన్న దేశంలో వేడి తగ్గించాలా, చల్లగా ఉండే దుస్తులు వేసుకోవాలా, తప్ప ఫ్యాషన్ పేరు మీద అమెరికా దుస్తులు, బ్రిటన్ దుస్తులు వేస్తున్నారు. అక్కడ చలి వాతావరణం అది. అందుకని చెబుతున్నా, మొహమాటం లేకుండా సందర్భం వచ్చింది. తగిన వేషం నీ వయస్సుకి, నీ పాండిత్యానికి, నీ డిగ్రీకి, అలాగే నీ సంసార స్థితికి పెళ్ళయింది, వేషం మారాలి, గంభీరంగా ఉండాలి. ఇక ఇంకూరికే ఎవరికి ఊరికే సైకిల్ చేయాల్సిన పని ఏం లేదు. ఇక్కడ అయిందిగా, చేశాంగా, సైకిల్ అయినా. ఇక్కడ చూడగానే గౌరవించాలంటే వేషమే ముందు, జ్ఞానవాలని తర్వాత. తనుదాను పొగడుకొనమి. అత్యవసరమైన సందర్భం వచ్చి మన గురించి మనమే ఏదైనా చెప్పాలంటే ఈవేళ వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, బయోడాటా పెడతాం. అంతకుమించి మనం ఊరికే పొగుడుకోవలసిన అవసరం. మనం చేసిన దాన ధర్మాలు మనం చెప్పుకుంటామంటే అవన్నీ పోతాయి, ఆ ఫలితాలన్నీ పోయాయి, పుణ్యాలన్నీ పోయాయి. మనం పాపం చెప్పం కదా, పాపాలన్నీ మిగిలాయి, మనకు ఒక జన్మ ఖాయం. కానీ వేదికల మీద వీలైనంత మందికి మనం దాన ధర్మాలు చేసిన దాన్ని వాట్సాప్లో పెట్టి ప్రచారం. నీ దాన ధర్మాలు వాట్సాప్లో ఎందుకు పెడుతున్నావయ్యా? స్వార్థం కాకపోతే చేసింది ఊరుకోరాదా? పైగా దీనికి ఒక పెద్ద వ్యాఖ్యానం ఏమిటంటే, ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంగ్లీషు మాట్లాడక నీ స్వార్థం ఇది. ఎవరు ఇన్స్పైర్ అవడంతో నీకు సంబంధం లేదు. మన ప్రచారం కోసం చేస్తున్నాం దాన్ని. అంతకంటే ఆ మాట చెప్పడం ఇష్టం లేక బాగుండదు కాబట్టి ఇంకా 10 మంది చేస్తారు. నీకు ఆ గొడవంతా ఎందుకు? నువ్వు చేసి వెళ్ళిపోరాదా అక్కడి నుంచి? తగిన వేషంబు తనుదాను పొగడకోని. అంతేగా నొచ్చియును కీడు వలకమి. మన ఎవరో ఏదో మాట అన్నారు, ప్రతిదానికి మనం తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న మాటలు వదిలేయించండి. పైగా అజ్ఞానులు, పామరులు ఎన్నో అంటూ ఉంటారు, వాడికి ఏం తెలుసు? తగిన వేషంబు తనుదాను పొగడకొనమి నొచ్చియును మారు వలకమి. నిజమే, ఎదుటి వాళ్ళు ఏదో అన్నారు, వ్యాఖ్యానం చేశారు, వదిలేయి. ఈవేళ వాట్సాప్లో, ఫేస్బుక్లో 100 వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మీరు అందరూ ఎదుర్కొంటూ ఉంటారు, వదిలేయండి. అసలు సమాధానం చెప్పకండి. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, వదిలేయండి విషయాన్ని. అందుకే నన్ను ఎలా అంటా మళ్ళీ ఇంకా 4 అంటాడు. 4 సార్లు వదిలేసామనుకోండి, మళ్ళీ మాట్లాడి ఇంకా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఈ వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, విమర్శలకి అదే సమాధానం. ప్రశంసలకు కూడా సమాధానం చెప్పొద్దు, చూసి సంతోషించి ఊరుకోండి. విమర్శ వచ్చింది, మంచిది, మన తప్పుంటే మనం సరి చేసుకుందాం, వాళ్ళని అనక్కల్లా. దానికి మళ్ళీ కృతజ్ఞతలు ఏం చెప్పక్కల్లా, ఏం వద్దు, అంత ఓవర్ యాక్షన్ వద్దు, సరి చేసుకుందాం, వదిలేద్దాం. ప్రశంస వదిలేద్దాం, విమర్శ వదిలేద్దాం. అసలు మనం చేసిన పని, మన స్థాయిని విమర్శించడానికి వాడేవాడండి. ఆ మాట్లాడేవాడు వయస్సు ఎంతో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు, వాడి మాటకు మనం స్పందించాలా? అవసరమా? వాడి చేతుల్లోకి ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతివాడు ప్రతిదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు, తెలిసి తెలియకుండా. అందుకని అన్నిటికీ స్పందించకపోవడమే సరైన సమాధానం. అందుకే విదురుడు చెబుతున్నాడు, నొచ్చియును కీడు వలకమి. ఇచ్చి వగవకునికి. ఇంకో స్వభావం ఉంటుంది మనలో కొంతమందికి. చేసేటప్పుడు దానం చేసేస్తారు వేదిక మీద. ఎందుకంటే వారు ఇచ్చారు, వీరు ఇచ్చారు, రెడ్డి గారు బ్రహ్మాండంగా ఎప్పుడు ఇస్తారంటే ఈయన పెళ్ళానికి చెప్పకుండా మొత్తం 1 లక్ష 2 లక్షలు ఇచ్చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక చిన్నపాట రేవు అవుతుంది మర్దన. అక్కడ పేరు చెప్పగానే పొంగిపోయావే, 2 లక్షలు ఇచ్చావే, నాకు ఇమ్మంటే ఇచ్చావా, అయిపోతుంది ఇక్కడ. అక్కడి నుంచి ఏదో ఇచ్చేసాం, మరి ఏదో ఇంక ఏడిపోద్ది. ఇంకా ఇదే ఇచ్చి వగవకునికి. ఇంక అక్కడి నుంచి ఎవరికి ఏమనో, ఎందుకు ఇది ఎవరేమన్నారు నిన్ను అంత బాధపడుతూ ఇవ్వడం ఏంటి? ఎప్పుడు విరాళము, దానం, సందా అనేది హాయిగా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఇవ్వాలి. బాధపడితే ఇవ్వడం మానేయడం మంచిది. ఆ సొమ్ము వాళ్ళకు కూడా కలిసి రాదు. ఇచ్చేసాం, అయిపోయింది. ఈ ఎకరం పొలం దానం ఇచ్చినా సరే అయిపోయింది, సంతకం పెట్టేసాం, ఇంకా మాట్లాడక వదిలేసి. ఇచ్చి వగవకునికి. ఇవి కనుక కాపాడు. తనుదాను తగిన వేషంబు తనుదాను పొగడకొనిమి నొచ్చియును కీడు వలకమి. ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి గొప్పు సేయు. ఆర్థికంగా చితికిపోతాం తనకెంత నడవకయున్నా అంటే అర్థం అది. బతికి చెడ్డమంట. చాలా కుటుంబాలు ఉంటాయి మనలోనే. ఏదో ఒకప్పుడు 50 ఎకరాలు 60 ఎకరాలు పొలం, క్రమంగా ఏదో రకరకాల కారణాలు, దుబారా ఖర్చులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఏదో దాన ధర్మాలు కావచ్చు, ఏదో అయిపోయాయి.
అంత నడవని స్థితిలో కూడా దైవారాధన కానీ సత్యానికి కట్టుబడి ధర్మానికి కట్టుబడి ఉండడం కానీ ఎంత చెయ్యగలిగితే అంతా చెయ్యాలి. మానేయవలసిన పని లేదు. ఎంత పేదరికంలో ఉన్నా నువ్వు చేసుకో. ఎలా చేసుకోవాలి? నీ జీవితంలో నీతిగా ఉండు. పదము నడవకయున్న పదము తప్పకుండుట. మార్గాన్ని విడిచిపెట్టదా? ఎందుకు విడిచిపెడుతున్నావు దాన్ని? తగిన వేషంబు తనుదాను పొగడికొనమి నొచ్చియును మారువలుకమి ఇచ్చి వగవకునికి. నొచ్చియును మారువలుకమి ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి గొప్పు చేయు.